నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సాధారణంగా మన చుట్టూ ఉన్న మామిడి చెట్లను గమనించండి. బంగినపల్లి మామిడి చెట్టుకు బంగినపల్లి మామిడి పండ్లే కాస్తాయి. మహా అయితే అంటు కట్టడం వల్ల ఒక వేరే రకం పండును కూడా కాయించవచ్చు. కానీ 350 రకాల మామిడి పండ్లను ఒకే చెట్టుకు కాయించడం అంత సులభమైన పని కాదు. అది సాధ్యం చేసి చూపించారు కలీముల్లా. ఒకే ఒక్క మామిడి చెట్టు, దానిపై 350 రకాల మామిడి పండ్లు. ఆ చెట్టు అంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. కన్న కూతురిని పెంచినట్టు దాన్ని పెంచుకుంటూ వచ్చారు. అతని కష్టం వృధా పోకుండా ఆ చెట్టు 350 రకాల మామిడి పండ్లను ఉత్పత్తి చేసింది. మన దేశంలోనే అద్భుతమైన మామిడి చెట్టుగా పేరు పొందింది. దాని సృష్టికర్త అయిన కలీముల్లా ఖాన్కు కూడా ఎంతో పేరును తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చెట్టు గురించి చర్చలు జరిగాయి. కలీముల్లాది ఉత్తరప్రదేశ్లోని మలిమాబాద్ జిల్లా. అతడు చిన్నప్పటి నుంచి మామిడి తోటలో తిరుగుతూనే తన రోజులు గడిపాడు. అతనికి తెలిసిందల్లా కష్టపడి పనిచేయడమే. 7వ తరగతిలోనే పాఠశాలను విడిచిపెట్టాడు. అతని తాత మరణించిన తర్వాత మామిడి తోటను చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ మామిడి చెట్ల మధ్య తన జీవితాన్ని గడిపాడు. చదువుపై ఆసక్తి లేదు, కానీ మామిడి చెట్లను సరికొత్తగా పెంచడంలో మాత్రం ఆసక్తి ఉంది. 1957లో అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఒకే చెట్టుకు 7 రకాల మామిడి పండ్లు కాయించాలి అనుకున్నాడు. 7 రకాల చెట్లను అంటుకట్టడం ద్వారా ఒక మొక్కను పెంచగలిగాడు. కానీ ప్రకృతి ప్రళయానికి ఆ సంవత్సరం భారీ వరదలు వచ్చి ఆ మామిడి చెట్టు కొట్టుకుపోయింది. కానీ అతనికి ఒక అనుభవాన్ని మాత్రం మిగిల్చి వెళ్ళింది. ఎదురు దెబ్బలు ఎప్పుడూ మనిషికి విజయానికి బాటలు వేసే అనుభవాన్ని ఇస్తుంది. అంటుకట్టడంపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1987 నాటికి 22 ఎకరాల విశాలమైన భూమిలో రకరకాల మామిడి చెట్లను పెంచడం మొదలుపెట్టాడు. అవన్నీ కూడా అంటుకట్టినవే. ఒక చెట్టుపై మొదటి నుంచి అంటుకట్టే ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఆ చెట్టును కలీముల్లా ఖాన్ తాత వేశారు. ఆ చెట్టుకు అప్పుడప్పుడు అంటుకడుతూ ఉండేవాడు కలీముల్లా ఖాన్. మొదట ఆ చెట్టు 4-5 రకాల మామిడి పండ్లు కాసేవి. ఆ తర్వాత ఆ సంఖ్య 10కి పెరిగింది. అలా ఏటా కొత్త అంటు కడుతూ ఆ చెట్టుకు 350 రకాల పండ్లు కాసేలా అంటు కట్టాడు. ఇప్పుడు ఆ చెట్టు వయసు 125 సంవత్సరాలు. అంటు కట్టడం అనేది అంత సులువైన పని కాదు. దానికి ఓపిక ఎంతో అవసరం. వివిధ రకాల మామిడి కొమ్మలను ఒకే వేరు కాండంతో కలిపి కట్టి పెంచే సాంకేతికత. ఇది ఒక అద్భుతమైన మొక్కలకు సృష్టికారకంగా ఉంటుంది. కలీముల్లా అంటుకట్టడం అనేది ఒక కళ అని చెబుతారు. ప్రస్తుతం ఒకే చెట్టుకు 350 రకాల మామిడి పండ్లు కాస్తూ ఉన్న వాటిలో ఆల్ఫెన్సో, లాంగ్, కేసర్ వంటి వాటితో పాటు ఈయన స్వయంగా కనిపెట్టిన హైబ్రిడ్ రకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంతో తీపిగా ఉండేవే. అంటుకట్టడం ద్వారా తాను కనిపెట్టిన మామిడి పండ్లకు సెలబ్రిటీల పేర్లు కూడా పెట్టారు. ఒక రకం మామిడి పండుకు సచిన్ టెండూల్కర్ అని, ఇంకో రకం మామిడి పండుకు ఐశ్వర్యరాయ్ అని, ఇలా ఎన్నో పేర్లను పెట్టారు. ఇక పొడవైన తోతాపూరి మామిడికాయ అమితాబ్ బచ్చన్ అనే పేరు పెట్టారు. నారింజ రంగులోకి మారే పండుకు నరేంద్ర మోడీ అని పేరు పెట్టారు. ప్రస్తుతం కలీముల్లాకు 84 ఏళ్లు. ఇతనికి సాయంగా అతని కొడుకు చదువు ఇంటర్తోనే ఆపేసి మామిడి తోట పనిలో పడ్డాడు. ప్రస్తుతం వీరు 22 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలను పెంచుతున్నారు. వారికి ఈ పని కష్టంగానే ఉంది. కానీ తెగుళ్ల బారిన పడకుండా కాపాడుకోవడం, సరైన మొత్తంలో నీరందేలా చూడడం, వాతావరణాన్ని బట్టి వాటికి రక్షణ కల్పించడం వంటివి వీరు చేయాలి. మామిడికాయలు, మామిడి పంట వర్షం మీద ఆధారపడి ఉంటుంది. వర్షం తక్కువగా ఉన్నప్పుడు మామిడి పండ్ల సైజు చిన్నవిగా కాస్తాయి. అదే అధిక మొత్తంలో నీరు అందితే మామిడికాయల సైజు పెద్దగా వస్తుంది. అయితే మామిడి పండ్లపై ఫంగస్ కూడా దాడి చేస్తూ ఉంటుంది. వాటన్నింటినీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వీరిదే. ఒకే చెట్టుకు 350 రకాల పండ్లను పండించిన విషయం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. దాంతో ఈ చెట్టును చూసేందుకు ఇరాన్, దుబాయ్ నుండి కూడా రైతులు వస్తూ ఉంటారు అని కరీముల్లా చెబుతూ ఉన్నాడు. కొన్ని మామిడి పండ్లు చూసేందుకు ఆపిల్ పండ్లలా కూడా కనిపిస్తాయి.